అసలు దేవుడు నన్ను గురించి ఏమనుకుంటున్నాడు, నా భవిష్యత్తును గురించి దేవుడు ఏం తలంపులు కలిగి ఉన్నాడన్న ఒక్క ప్రశ్నతో మనం ఆలోచించుకుంటే ఎంత హాయిగా ఉంటుందో మనకి. మీకు ఎలా ఉందో నాకైతే తెలియదు, కానీ నాకైతే భలే హాయిగా ఉంటుంది ఆ ఆలోచన వస్తేనే. అసలు దేవుడు నా గురించి ఏమనుకుంటున్నాడు, దేవుడు నా గురించి ఏం ఆశిస్తున్నాడు, అసలు నన్ను ఏం చేయాలనుకుంటున్నాడు. నేను చెప్పనా, సింహాసనం ఎక్కించాలని ఆశిస్తున్నాడు, మనకు కిరీటము పెట్టాలని ఆశిస్తున్నాడు, రాజదండము మన చేత ఉండటం చూడాలని ఆశిస్తున్నాడు, జనములకు దీవెనకారముగా తరములకు సంతోష కారణముగా మనల్ని చేయాలని ఆశిస్తున్నాడు. ఇలాంటి ఆశిస్తాడా, లేకపోతే మనం సర్వనాశనం అవుతున్నట్టు, మనం పాతాళానికి పోతున్నట్టు, భూమి మీద కూడా మనం ఏదో అయిపోతున్నట్టు, ఇట్లాంటి ఊహలు పొరపాటున వస్తాయా? భూమి మీద మనుషులకే రావు కదండి, మనకు జన్మనిచ్చిన అమ్మా నాన్నకే రావుగా. మనం చెడిపోతున్నట్టు, పడిపోతున్నట్టు, నాశనం అవుతున్నట్టు, పాడవుతున్నట్టు అవ్వాలని కోరుకుంటారా, అలా ఊహిస్తారా? అలాంటి కీడు సంబంధమైన ఊహలు వస్తేనే దేవుడా నా బిడ్డలకు ఆ పరిస్థితి ఎప్పుడు రావద్దు నాయనా అని మనం దేవుణ్ణి వేడుకుంటాం బిడ్డల విషయంలో. అవునా? మనుషుల మనమే ప్రేమను బట్టి మన పిల్లల విషయంలో ప్రతి తండ్రి అనుకుంటాడు, కష్టపడే తండ్రి, నా బిడ్డ ఈ చాకిరీ చేయకూడదు, నా బిడ్డ నాకంటే నెమ్మది గల జీవితం జీవించాలి. చెప్తూ ఉంటాడు కూడా కొడుకు, రే నా బాధలు చూస్తానే ఉన్నావు కదరా, నాకు పట్టిన గతి నీకు పట్టకూడదురా, కష్టం చేసి కూడా నలుగురిలో మాటలు పడతా ఉన్నారా, నేను ఆ గతి నీకు వద్దురా, కాస్త కష్టపడి చదువురా, నీ భవిష్యత్తును జాగ్రత్త చేసుకోయ్యా అని బ్రతిమలాడుతూ ఉంటాడు. అంటే తను దీనుడై ఉన్నప్పటికీ తన బిడ్డ ఉన్నత స్థితిలో ఉండాలని తండ్రి కోరుకుంటాడు. ఏ తల్లి అయినా, ఏ తండ్రి అయినా అలాంటి మంచి తలంపులే తమ బిడ్డల ఎడల కలిగి ఉంటారు, వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటారు. నా గతి నీకు రాకూడదు, నాకు పట్టిన పరిస్థితి నీకు పట్టకూడదు. తల్లిదండ్రి లవ్ మ్యారేజ్ చేసుకున్నారు అనుకో, పిల్లలకు చెప్తారు, ఇదిగో నేను పొరపాటు పడ్డాను, నా తల్లిదండ్రులకు క్షోభను మిగిలించాను, ఆ శాపాన్ని నేను అనుభవించాను, నా కుమార్తె నువ్వు అలాంటి స్టెప్ తీసుకోవద్దు, నేను తీసుకొని ఈరోజు కూడా నెమ్మది లేని బతుకుతున్నాను, శపించబడ్డాను, అలాగున నువ్వు అడుగు వేసి నువ్వు శాపగ్రస్తురాలివి కావద్దు, శాపగ్రస్తుడు కావద్దు అని సలహా ఇస్తుంటారు. నా గతి నీకు పట్టకూడదు, నా పరిస్థితి నీకు రాకూడదు. త్రాగుడుకు బానిసైన తండ్రి కొడుకు సలహా ఇస్తాడు, రే ఇదిగో నా జీవితం ఎంత నాశనం అయిపోయిందో చూడు, నా జీవితం నాశనం అయిపోయింది, మిమ్మల్ని పట్టించుకోకుండా, మీ అమ్మను పట్టించుకోకుండా నేను సర్వనాశనం అయ్యాను, నా బ్రతుకు చూస్తా కూడా నువ్వు ఎలా తాగుతున్నావురా, వద్దయ్యా దాని జోలికి పోవద్దురా, ఇదిగో నా జీవితం నాశనం చేసింది, మీకు నాకు కాకుండా చేసిందిరా, నా గతి మీకు పట్టకూడదయ్యా, ఈ కర్మ మీకు పట్టకూడదు, ఈ శాపం మీకు రావద్దురా, ఇది నాతోనే పోని అని బ్రతిమలాడతాడు డ్రింక్ మాస్టర్ కూడా. ఎవరు? చెడిపోయినటువంటి వారే పిల్లలు బాగుండాలి, వారి భవిష్యత్తు బాగుండాలని చెడిపోయిన వారే కోరుకున్నప్పుడు, నీతిమంతుడు, ప్రేమగలవాడు, పాపులని ఎంచకుండా ప్రాణం పెట్టి తిరిగి లేచినవాడు ఒక్కసారైనా నీ కీడును ఆశిస్తాడా? నువ్వు పాడు కావాలని కోరుకుంటాడా? ఊహించు ఒక్కసారి, ఊహకు తెచ్చుకో. అసలు సాధ్యమేనా? మరి ఏంటి ఆయన ఊహ ఏంటి? ఆయన ఊహ ఏంటి? భూమి మీదైనా నిత్యత్వంలో అయినా ఆయన బిడ్డవైన నువ్వు, ఆయన రక్తంలో కడగబడిన నువ్వు, నేను శ్రేష్టమైన స్థితిలో ఉండాలని నా దేవుడు ఊహిస్తాడు. నా దేవుడు తలస్తాడు. నేను చెప్తున్నాను, నువ్వు అనుకున్న స్థాయి కాదు, అంతకు మించిన స్థాయిలో నువ్వు ఉండాలని కోరుకుంటాడు. ఈ ఊహ నీకు వచ్చినప్పుడు, ఇది నువ్వు గుర్తించినప్పుడు దేవుణ్ణి మనసారా స్తుతించటమే తప్ప సనగటం, గొనగటం, నీ గతి నీకు బట్టి నువ్వు దూషించటం అనేవి ఉండవు. దేవునికి స్తోత్రం. ఏమైనా అర్థమైందా నేను చెప్పింది? నేను చెప్పినట్టుగా నువ్వు దేవుణ్ణి గుర్తించగలిగితే నోరు తెరచి హాయిగా దేవుణ్ణి ఆరాధించుకుంటాం, మహింపరుచుకుంటాం. ఎందుకంటే దేవుడు మన ఉన్నతినే కోరతాడు కానీ మన నాశనాన్ని కోరడు. మన అభివృద్ధినే కోరతాడు కానీ మన పతనాన్ని కోరడు.
కడుపు నిండా నీకు తిండి దొరకాలని కోరుకుంటాడు, కానీ పస్తులతో నువ్వు మాడాలని కోరుకోడు. శ్రేష్టమైన వస్త్రం నువ్వు తొడగాలని కోరుకుంటాడు, కానీ చింకి పాతర బతుకులను నువ్వు పొంది ఉండాలని దేవుడు కోరుకోడు. స్థిరమైన నివాసములో నీవు నెమ్మదిగా బతకాలనే కోరుకుంటాడు నా తండ్రి, కానీ నిలవరమైన నివాసము లేని స్థితిలో నీవు ఆయిల్లో తిరుగుతా పిల్లి కాపురం చేయాలని కోరుకోడు. కోరుకుంటాడే ఊహించు. ఒకవేళ ఎందుకు కోరుకుంటాడో తెలుసా? నేను చెప్తా దానికి కారణం, వినండి. ఇప్పుడు భయంకరమైన కష్టాల్లో, అగచాట్లలో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో నేను ప్రయాణం చేస్తా వచ్చా. దానివల్ల నాకు కొంచెం వ్యక్తిత్వంలో దీనత్వం, కాస్త సత్ప్రవర్తన, మనుషుల ముందు వ్యవహరించే తీరు, దేవుని ముందు కొంచెం వ్యవహరించే తీరు నాకు అబ్బింది. నాకున్న శ్రమలు, సమస్యలు, బాధలు పసిప్రాయము నుంచే నా హృదయం నలుగుతా వచ్చింది. పసిప్రాయము నుంచే నా హృదయం గాయపడతా వచ్చింది, నలుగుతా వచ్చింది. అందలాల మీద నేను పెరగల, భోగాల్లో నేను రాలా, కఠినమైన పరిస్థితుల గుండానే నేను ప్రయాణం చేశాను. ఆ కఠినమైనటువంటి పరిస్థితులు నన్ను దీనుడిగా చేశాయి. కానీ నేనున్న అనుభవాలు నా పిల్లలకు లేవు, నేను పడిన కష్టాలు నా పిల్లలకు లేవు, నేను పొందిన అవమానాలు నా పిల్లలకు లేవు, నేను పొందిన ఆర్థిక సమస్యలు నా పిల్లలకు లేవు, నేను పొందిన ఇబ్బందులు నా పిల్లలకు లేవు అనుకుందాం. అప్పుడు నేనేం ఆశిస్తాను తెలుసా? శ్రమలు నన్ను దీనునిగా చేశాయి, నా పిల్లలు కూడా దీనులు కావాలంటే వాళ్ళు కూడా కొంచెము శ్రమను అనుమతించాలి, లేమిని అనుమతించాలి, ఇబ్బందిని అనుమతించాలి. ఎందుకంటే వాళ్ళకు కూడా నాలాంటి వ్యక్తిత్వ సౌందర్యం రావాలి, వాళ్ళు కూడా దీనులు కావాలి అంటే బాధలు పొందిన అనుభవం వాళ్ళకు కూడా ఉండాలి అని నేను కోరుకుంటా. ఎందుకు కోరుకుంటా? ఏమన్నా అర్థమవుతుందా? నిజంగా అర్థమవుతుందా? అందరూ అదో రకంగా పెట్టి చూస్తున్నారు మొఖాలు. ఎంతమందికి అర్థమవుతుందండి? ఎందుకు కోరుకుంటా నేను? ఎందుకంటే వారు దీనులగున్నట్లు, నేను పొందిన వ్యక్తిత్వ సౌందర్యం వాళ్ళకు కూడా వచ్చున్నట్లు, వాళ్ళు కూడా ఇప్పుడు ఉదాహరణకి ఆకలి కొన్నవాడిని, దీనుణ్ణి అర్థం చేసుకొని నేను చేయదగ్గ సాయం చేయడానికి ఆ బాధలు నాకు అనుభవం ఉంది కాబట్టి ఏదో నాకున్న దాన్ని చేయగలను. అదే మైండ్ పిల్లలకు కూడా రావాలంటే వానికి ఆకలి బాధ తెలియాలి, వస్త్రహీనత తెలియాలి, లేమి కలిగి ఉంటే ఎలా ఉంటుందో తెలియాలి, అవమానాలు ఎలా ఉంటాయో తెలియాలి, ఎదురు దెబ్బలు ఎలా ఉంటాయో తెలియాలి, నలుగురిలో నిలబెట్టి అవమానపరిస్తే ఆ గాయం ఎలా ఉంటుందో తెలియాలి, అప్పులోళ్ళు తలా ఒక మాట అంటే ఆ బాధ ఎలా ఉంటుంది తెలిస్తే అప్పులు గల వాళ్ళని ఆదరించగలుగుతారు. కాబట్టి నా పిల్లలు కూడా మంచి వ్యక్తిత్వ సౌందర్యం పొందినట్లు కొద్ది కాలం వాళ్ళకి అనుభవాలు ఉంటే తప్పేమీ లేదని నేను అనుకుంటాను తప్ప వాళ్ళ బతుకంతా అలా బతకాలని నిద్రలో కూడా నేను అనుకోను. అలాగనే అనుభవాలు వద్దనుకుంటానా? కావాలి. ఎందుకంటే వాళ్ళు దీనులకు సహాయం చేయనట్లు వారు కూడా దీనులై బ్రతుకున్నట్లు. అంతవరకే కానీ వాళ్ళ బతుకంతా అలా ఉండాలని నేను కోరుకోను. ఏమంటే మీరు అనుకోరా? నువ్వు అనుకో పెద్దాయన, మా ఓడికి అసలు బాధ్యతలు తెలియట్లేదండి, కష్టపడి పావుల బేడ సంపాదించి చేశాను, శుభ్రంగా తింటున్నాడు, గాలికి తిరుగుతున్నాడు, ఏందిరా అంటే నన్ను దనబోతున్నాడు అని ఒక ఆయన ఇంకొక ఆయనతో అంటే ఆ ఇంకొక ఆయన ఆలోచన చేసుకుంటాడు, సేమ్ నా కొడుకు కూడా కష్టము తెలియని స్థితిలో ఎదుగుతున్నాడు, ఇప్పుడు నేను జాగ్రత్త పడకపోయానంటే వాడు కూడా ఇంతే తయారవుతాడని చిన్నగా ఇంట్లో మొదలు పెడతాడు. డబ్బులు లేవు, పరిస్థితులు ఇబ్బందిగా ఉన్నాయి, రాబడి తగ్గింది, కొంచెం సమస్యగా ఉంది అని చిన్నగా కొడుకుతో పంచుకుంటూ ఉంటాడు. ఎందుకు? కొడుకుని బ్యాలెన్స్ చేయడానికి, కొడుకు కష్టం నేర్పడానికి. లేకపోతే ముందు చెప్పినోడి కుమారుడు గాలోడైనట్టు వీడు కూడా అవుతాడు. కాబట్టి వీడికి బాధ్యతలు నేర్పాలి, వీడికి కొంచెం శ్రమల అనుభవం నేర్పాలి, నా కష్టం తెలియాలి అని చిన్నగా ట్రైనింగ్ మొదలు పెట్టుకుంటాడు తండ్రి. ఇదంతా ఎందుకంటే కుమారుడు చెడిపోకుండా దీనుడై
వాడు క్రమంగా బ్రతకడానికి. మన విషయంలో కూడా దేవుడు అలా ఊహించవచ్చు, తప్పు లేదు. నాకెలా వ్యక్తిత్వ సౌందర్యం ఉందో నా పిల్లలకు కూడా అలాంటి వ్యక్తిత్వ సౌందర్యం ఉండాలి. నాలో ఉన్న ప్రేమ నా పిల్లల్లో కూడా ఉండాలి. నాలో ఉన్న దీన మనసు నా పిల్లల్లో కూడా ఉండాలి. నాలో ఉన్న యథార్థత నా పిల్లల్లో ఉండాలి. నాలో ఉన్న దయ, జాలి గుణం నా పిల్లల్లో ఉండాలి. ఇవన్నీ ఉండాలంటే ఆ శ్రమలు ఎలా ఉంటాయో, ఆ ఇబ్బంది ఎలా ఉంటుందో నా పిల్లలకు కూడా తెలియాలన్న ఉద్దేశంతో, ఆ అవసరం కోసం అగ్ని లాంటి శ్రమలు కొన్ని అనుమతిస్తాడు తప్ప పూర్తిగా మనల్ని అందులో ఉండిపోజేయాలనేది దేవుని ఆలోచన కాదు, దేవుని సంకల్పం కానే కాదు. అర్థమైందా? ఏమర్థమైంది? మన వ్యక్తిత్వ సౌందర్యాన్ని పెంచడానికి దేవుడు కొన్ని ప్రతికూలతలు అనుమతిస్తాడు తప్ప అసలు మన గురించి ఆయనకు ఉన్న ఊహలే వేరు.